రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి 6గురిని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బాలిక తల్లి నాయనమ్మను హత్య చేసి అనంతరం బాలికను ఎత్తుకెళ్లి చంపేశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికి వచ్చి భార్య 2 పిల్లల్ని సైతం కత్తితో పొడిచి ప్రాణాలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడను నెత్తుటేరు ముంచెత్తింది. కక్షతో రగిలిపోయిన ఓ ఉన్మాది ఏకంగా 6గురిని అతి దారుణంగా బలి తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన కసాయి యాంటిసిపేటరీ బెయిల్పై బయటకు వచ్చి దారుణాన్ని సృష్టించాడు. షాబాద్లోని బాలిక ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో చంపేందుకు యత్నించాడు. అడ్డు వచ్చిన బాలిక తల్లి లక్ష్మి నాయనమ్మ రుక్మమ్మను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను కారులో ఎక్కించుకుని తన స్వగ్రామం దైవాలగూడ వద్ద ఉన్న చెరువుకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను చంపేశాడు. అంతటితో ఆగకుండా ఇంటికి వెళ్లి భార్య 2 పిల్లల ప్రాణాలను కత్తితో పొడిచి చంపేశాడు. ఆరుగురిని హత్య చేసిన అనంతరం నిందితుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న దైవాలగూడ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజ్కుమార్ అనే వ్యక్తి గ్రామంలో కత్తితో హల్చల్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి వీరంగం సృష్టించడంతో హడలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దారుణం చోటు చేసుకుంది అని రోడ్డు ఎక్కారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రెండు ఊర్లో సంబంధించి ఎంటైర్ సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ నుంచి పారిపోయే చౌదరిగూడెం రూట్ తీసుకొని అటు సాద్నగర్ హైవే అంతా ఎక్కారు. అది మనం మొత్తం ట్రాక్ చేసి మార్నింగ్ 6 వరకు మనకి ట్రాకింగ్ దొరికింది. ఆయన అక్కడ టీం ఉంది మనది. ఠీకే మాకు ఇప్పుడు ఆల్రెడీ అటు 9 టీమ్స్ పెట్టాము. ఇక్కడ ఆల్మోస్ట్ 50 మంది 100 మంది నాకు ఇక్కడ పెట్టుకోవాల్సింది. అస్సలు దేర్ ఉండకూడదు. అది మా ఫస్ట్ ప్రయారిటీ. స్థానిక పోలీసుల నిర్లక్ష్యం ఉంది సార్. పోక్సో కేసు అయినప్పుడు నిందితుని అరెస్ట్ చేయకుండా బయట తిరుగుతున్నాడు సార్. స్టేషన్ బెయిల్ ఇచ్చిర్రు. ఇప్పుడు పోలీసులు ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు 3 ప్రాణాలు పోగొట్టారు సార్. ఇప్పుడు పోలీసులు నిర్లక్ష్యం చేశారు కదా సార్. పోలీసుల మీద మీరు ఏం చర్యలు తీసుకోవాలి? SICI గారు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. నేను బుధం తట్టి చెప్తున్నారు. వాళ్ళిద్దరు అన్ని వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్ ఉన్నాయి కదా, మొత్తం ఉన్నాయి. దానికి కూడా మీరు మార్నింగ్ లోనే 4 o'clock అది చేశారు. నేను మొత్తం ఫైల్ తీసుకున్నాను. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏమైంది, SIని అడిగాం, CIని అడిగాం. అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు, ఎవరైతే ఫ్యాక్స్ సెన్సర్ కాన్ఫరెన్స్ లో అవగత ఉన్నారు వాళ్ళు కూడా అడిగాం. ఇండివిజువల్ సెపరేట్ మనం అడిగాం ఏం జరిగింది అసలు. సో ఇప్పుడు ఈ మొత్తం ఐడియా తెలిస్తే అంటే పక్కన ఇల్లు ఉంది, వాళ్ళు ఎప్పుడో నుంచి మాట్లాడుతూ ఇట్లా ఉంది. ఠీకే ఆ 4-5 months ఎప్పటి నుంచి మదర్కి తెలిసిందో అప్పటి నుంచి అమ్మాయి కూడా అసలు మాట్లాడకుండా కాలేజ్ కూడా బంద్ చేసి ఎడ్యుకేషన్ అంతా బంద్ చేసి ఇంట్లోనే ఉంటున్నది. ఈయన శంషాబాద్లో ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళినప్పుడు ఈయన ఆ రోజు దానికోసం కేసు అయింది. కేసు అయినాక ఈయన అమ్మడే ఆల్దో కేస్ is 78 BNS 351 clause 2 BNS. అది ఏముంటుంది పాత ఐపీసీలో 354 స్టాకింగ్ అండ్ 509 క్రిమినల్ ఇంటిమిడేషన్. స్టాకింగ్ కి పనిష్మెంట్ 3 years, క్రిమినల్ ఇంటిమిడేషన్ కి 1 year. ఠీకే అది పాత BNS, పాత ఐపీసీ ఇప్పుడు BNS. అండ్ పాక్సోలో 11 రెడ్ విత్ 12 11 clause 4. దానిలో ఏముంది, ఒక మైనర్ పిల్లని ఎవరైనా స్టాకింగ్ చేస్తే దానికి శిక్షలు ఉంటుంది. దానికి శిక్ష 3 years ఉంది. ఓకే, ఇప్పుడు మీరందరికీ తెలుసు, మీరు అందరూ ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మీకు లాయర్స్ అంతా కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అయితే ఇట్లాంటి కేసులో
జెన్యున్ స్టాకింగ్ కేసు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. మనం జడ్జ్ గారిని పట్టుకొచ్చి రిక్వెస్ట్ చేసి 7 years బిలో ఉన్నా కూడా మనం రిక్వెస్ట్ చేసి రిమాండ్ చేపిస్తాం. ఠీకే. ఈ కేసులో ఏమైంది అంటే జనరల్గా జడ్జ్ గారు 7 years లోపు అస్సలు ఇవ్వరు. ఎందుకంటే జడ్జ్ గారికి మంత్లీ వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. ఏఐఓ 7 years లోపు మాకు రిమాండ్ కోసం రిక్వెస్ట్ పెట్టారు. అది హైకోర్టుకి పెడతారు, హైకోర్టు సుప్రీంకోర్టుకి పెడతారు. ఇట్లా మానిటరింగ్ అవుతుంది. ఠీకే. సో దానివల్ల 7 years లోపు చేసినప్పుడు ఒకటి ఇది ఫస్ట్ స్టాప్. అయినా కూడా మనం రిక్వెస్ట్ చేసి మన తీసుకొని 354 కేసులో ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పేసి మనం చెప్తాము. ఠీకే. రిక్వెస్ట్ చేయండి. ఈ కేసులో ఏమైంది, ఈయన దగ్గర నాలుగు సిమ్స్ ఉన్నాయి. పోక్సో కేసు అవగానే మీ అందరికి తెలుసు ఆయన ఉన్నారు 15 రోజు పారిపోయినట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అసోసియేట్స్ అందరూ ఇంట్రోగేషన్ అయితే ఏమంటున్నారు మాకు తెలియదు. ఆయన ఏమన్నారు అప్పుడు అడవిలో, ఈ శ్రీశైలం అడవిలో ఉండేది. నేను అంతా చెప్పును, నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నా నేను చెప్పలేను. బట్ నేను అడవిలో ఉండే, అడవిలో వల్ల నేను ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ చేశాను. IMEI నెంబర్ ఏదైతే ఉందో దానిలో నేను లేను. మొత్తం అటువైపు అడవిలో పోయి, శ్రీశైలం వైపు అడవిలో పోయి అటు పోయి నేను అప్పటి నుంచి అట్టే ఉన్నాను. అందుకే నాకు పోలీసు వాళ్ళు దొరకలేకపోయారు. ఠీకే. ఎంత నిజమా అది ఇప్పటికీ నేను చెప్పలేను. ఇది వాళ్ళు ఆయన వర్జన్. ఠీకే. ప్లస్ బ్రదర్ కూడా ఉన్నారు, ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. అప్పుడు కూడా టాస్ పెట్టిన క్రమంలో మేజర్ పాత్రత ఆయన బ్రదరే. ఠీకే. బ్రదర్ మనం మార్నింగ్ కాదు నైట్లోనే తీసుకువచ్చాం. మనం బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్ అంతా మనం తెలుసుకోవడానికి మనం తీసుకువచ్చాం. ఏముంది, ఎట్లా ఉంది అంతా తీసుకువచ్చాం. సిస్టర్ ఉంది, సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరినీ తీసుకువచ్చాం. అమ్మ నాన్న ఉన్నారు, అందరినీ తీసుకొచ్చాం. వాళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. ఇక్కడ ఈ ఊర్లో షాబాద్ లోకల్, నగరకుంట లోకల్ అసోసియేట్స్ ఉన్నారు. తాగిన వాళ్ళు 3-4 ఉన్నారు. నేను పేరు చెప్పట్లేదు బయటకి, బట్ వాళ్ళు ఆల్రెడీ మనం తీసుకొచ్చి ఇంట్రోగేషన్ జరుగుతుంది. మనం మాట్లాడుతున్నాం, ఇంట్రోగేషన్ జరుగుతున్నది. ఠీకే. నిన్న మొత్తం 1 by 1 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా అయినాయి, ఏమైనాయి మనం మొత్తం తీసుకుంటున్నాం. ఇదంతా చేస్తూ మనం ఇప్పుడు మార్నింగ్ 6:30 వరకు క్లియర్ కట్ వచ్చేసాం. 6:30 ఆయన ఫైనల్ లొకేషన్ ఎగ్జాక్ట్ ఇది లొకేషన్లో అటు ఉన్నారు. ఫోన్ ఆల్రెడీ రాత్రి 11:57లోనే స్విచ్ ఆఫ్ చేశారు. ఎవరి రిలేటివ్స్తో టచ్లో ఇప్పుడు లేరు. ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీ రిలేటివ్స్. ఇప్పుడు నాకు తెలిసిన వట్టు ఆయనకి ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆయన ఫోన్ వాడే పరిస్థితిలో ఆయన అంత క్లేవర్ ఉన్నారు. ठीक है सर बात कर रहा हूँ बात कर लेना ఇక్కడ బైఠాయించింది మేము ఆ క్యాండిడేట్ గురించి మెయిన్గా క్యాండిడేట్ మాకు కావాలి. అది సెకండ్ బైఠాయించింది ఇక్కడ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సంపి అంత చేసింది సిఐ కాంతారెడ్డి గారు, SI రమేష్ గారు. ఎందుకు అంటే కేసు పెట్టినప్పటి నుంచి అప్పటి వరకు నేనే ఉన్నా సార్. ఫస్ట్ తీసుకొచ్చినప్పటి నుంచి నేనే తెచ్చుకున్నాను. కేసు పెట్టి పోక్సో కింద పెడదాము, వీడు లంగా దొంగ అని చెప్పేసి వాళ్ళే మామూలని పోక్సో కింద అయితేనే లోపలికి పోతాడు అట్లా అని చెప్పేసి పోక్సో పెట్టినట్టు పంపించేసి 1 week అవుతుంది. నేను అడిగాను ఏమని, నీకు రిమాండ్ తీసుకోలేదు, కోర్టులో సబ్మిట్ చేయలేదు, పక్క కేసు స్టాండర్డ్ కేసు పెడతా అన్నావు, అన్నీ చేస్తా అన్నావు అంటే వాడు బెయిల్ తీసుకొని బయట ఉన్నాడు అతని రమేష్ SI. ఆయన ఆ కేసు అప్పటి వరకు ఆ ఫైల్ అప్పటి వరకే ఆయన చేతిలో లేదు సార్. ఆయనకు అలాట్మెంట్ చేసి ఆ కేసుని కాంతారెడ్డి గారు ఆ కేసు అప్పటి వరకు ఆయనకు నాలెడ్జ్ లేదు. ఆ కేసు పైన అప్పుడు ఫైన్ చెప్పించుకొని అప్పుడు FIR కాపీలో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్స్ అవుతా ఉన్నారు. అంటే ఆ 6 రోజుల దాకా పండుకున్నాడు ఆయన. ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ అడిగాను, మీరు ఒకవేళ బాధితుడిని ఎన్కౌంటర్ చేయాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఈరోజు వీన్ని ఇడిచిపెట్టేస్తే రేపు ఇంకోటి కూడా ఇట్లా విచ్చలవిడితనంతో తయారైపోతారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు సార్, 6 మంది వాని సొంతం ఫ్యామిలీని చంపుకున్నాడు, పక్కకున్నటువంటి వాళ్ళని చంపుకున్నాడు అని అంటే సమాజంలో బతకాలంటే కూడా భయం అవుతుంది సార్ మాకు. ఈ కారణానికి ముఖ్యంగా అతని మీద పోక్సో కేసు అయింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం. సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రగ్స్ యొక్క మయమ్మారి ఈ విధంగా చేస్తుందని దీని మీద పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద చర్య తీసుకొని ఇలాంటి తెలంగాణలో ఇలాంటిది జరగలేదని నేను అనుకుంటున్నా. హఠాత్తుగా ఒకటే రాత్రి 6 మర్డర్లు జరగడం ఇది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లా అండ్ ఆర్డర్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇదే విధంగా
నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే ఈ యొక్క అన్యాయానికి న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రజల సమక్షంగా కోరుతున్నాను. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 years old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకుముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 BNSలో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము PME కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. యాక్చువల్లీ ఇమీడియట్లీ కేస్ బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు, విలేజ్లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం కోర్టు కూడా దే హ్యావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదర్వైజ్ 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్ గా మాట్లాడారు, అంతేకాకుండా మీరు చూసుకుంటారు. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. దాని గురించి ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నియర్లీ 1.5 to 2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్. వైఫ్ తరఫు నుంచి ఏం కంప్లైంట్ లేదు. పోక్సో 1 కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్. దట్ ఈస్ సమ్ లోకల్ క్వరల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. దట్ ఈస్ ఇన్కరెక్ట్ యాక్చువల్లీ. దాని గురించి వెరిఫై చేసాము. అది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సో ది కాజ్ ఆఫ్ డెత్ వాస్ హార్ట్ అటాక్. యాక్చువల్లీ కిడ్నాప్ లేదు, హీ వాజ్ జస్ట్ స్టాకింగ్ హర్. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఇక్కడ కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. అమ్మాయిని చెరువు కాడికి తీసుకెళ్ళారు కదా, అవును. ఏమైనా అత్యాచారం లేదు. ఇట్ ఈస్ దట్ PMEలో వీ విల్ గెట్ సమ్ ఫర్దర్ డీటెయిల్స్. బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. హీ హాజ్ యూస్డ్ కార్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్.
అది వేరేది ఉంది తీసుకురా సెకండ్ ఆప్షన్ మీద వాడకుండా దూరం దూరం